సో మొత్తానికి విరోష్ రిసెప్షన్ మరి కాసేపట్లో హైదరాబాద్ వేదికగా తాజ్ కృష్ణాలో స్టార్ట్ కాబోతుంది. సాయంత్రం 7:30 ఈ వేడుక స్టార్ట్ కాబోతుంది. ఇప్పటికే మనం చూస్తున్నట్టయితే ప్రముఖులంతా కూడా మరి కాసేపట్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రముఖులే కాకుండా దాదాపు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అతిరథ మహారాజులందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికే పోలీసులంతా కూడా ఇక్కడ కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. గత 2-3 రోజుల నుంచి కూడా ఇటు విజయ్ దేవరకొండ, రష్మిక సోషల్ మీడియా వేదికగా కూడా దయచేసి రిసెప్షన్కి ఎవరు రావద్దు, వస్తే ఇబ్బందుల పాలు అవుతారు, కేవలం క్యూఆర్ స్కాన్ కోడ్ ఉన్న వాళ్ళు మాత్రమే రావాలి. ఇటు పోలీసులు కూడా ఎక్కడికక్కడ కూడా అభిమానులు, ఎందుకంటే భారీ అభిమానులు వస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ ఉన్నటువంటి స్టార్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వీళ్ళ వివాహ వేడుక అయితే ఉదయపూర్లో అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో ప్రైవేట్ కార్యక్రమంలో ఒక డెస్టినేటివ్ వెడ్డింగ్ అయితే జరిగింది. సో మొత్తానికి దాని తర్వాత కూడా హైదరాబాద్లో ఎప్పుడెప్పుడు రిసెప్షన్ అంటూ కూడా వెయిట్ చేస్తున్నారు. సో మరి కాసేపట్లో తాజ్ కృష్ణ వేదికగా భారీ స్థాయిలో రిసెప్షన్ అయితే ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు వివిధ భాషల సినీ ప్రముఖులతో పాటు ఇటు రాజకీయ ప్రముఖులు, వ్యాపార రంగాల నుంచి, బిజినెస్ మ్యాన్స్ నుంచి కూడా చాలామంది విఐపీలను ఆహ్వానించారు. సీఎం రేవంత్ రెడ్డిని, ఇటు తెలుగు రాష్ట్రాల ఇరు ముఖ్యమంత్రులను, డిప్యూటీ సీఎంలతో సహా అన్ని రకాల పార్టీ వాళ్ళను కూడా ఆహ్వానించడం జరిగింది. సో మరి కాసేపట్లో ఈ వేడుకకు అతిరథ మహారంధులు కూడా విచ్చేస్తున్నారు. గత 3.5 రోజుల నుంచి కూడా ఇటు విజయ్ దేవరకొండ ఎప్పటికప్పుడు పెళ్లి పనులతో పాటు తన సొంత ఊళ్ళో ఇటు సత్యనారాయణ వ్రతం అవ్వచ్చు, ఇటు ఫ్యాన్స్తో మీట్ అవ్వచ్చు, ఎప్పటికప్పుడు కూడా ఇటు తిరుమల తిరుపతి దర్శనం కావచ్చు. సో మొత్తానికి ఎప్పటికప్పుడు కూడా తను బిజీ ఉండుకుంటూ కూడా ఇవాళ సాయంత్రం మరి కాసేపట్లో రిసెప్షన్ వేడుక అయితే ప్రారంభం కాబోతుంది. దాదాపు వేల సంఖ్యలో కూడా అభిమానులు వస్తున్నారని తెలిసి కూడా పోలీసులు తాజ్ కృష్ణ ఈ హోటల్ ప్రాంగణాన్ని మొత్తం పోలీసుల కంట్రోల్లోకి అయితే తీసుకున్నారు. ఇక్కడ మనం చూస్తున్నట్టయితే వేదిక దగ్గర కూడా పోలీసులు దాదాపు 100ల సంఖ్యలో పోలీసులు, అలాగే బౌన్సర్స్ కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఫ్యాన్స్ భారీగా వచ్చే నేపథ్యంలో గతంలో మనం పుష్ప సినిమా టైంలో చూసాము, భారీ స్థాయిలో తొక్కిసలాట జరిగింది. కాబట్టి ఇవాళ ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేశారు. మొత్తానికైతే ఈ వేడుకకు వివిధ భాషల సినిమా ప్రముఖులతో పాటు రాజకీయ, వ్యాపార రంగాల ప్రముఖులను ఆహ్వానించారు. అయితే విరోష్ జంటపై దేశవ్యాప్తంగా ఉన్న విపరీతమైన క్రేజ్ కారణంగా ఈ కార్యక్రమ నిర్వహణలో భద్రతా పరంగా అనుకోని చిక్కులు అయితే ఎదురయ్యాయి. గత 2-3 రోజుల నుంచి కూడా విజయ్ దేవరకొండ టీం అయితే సోషల్ మీడియా వేదికగా అయితే దయచేసి దూరం నుంచి ఎవరు రావద్దు, కేవలం క్యూఆర్ కోడ్ స్కాన్తో ఉన్నటువంటి ఎవరికైతే ఆ పాస్లో వాళ్ళని మట్టికి అనుమతిస్తున్నాము భద్రతా దృష్టి, ఎందుకంటే కొద్ది మందికి మాత్రమే కూడా లోపలికి అనుమతి ఉంది. సో మొత్తానికి విజయ్ దేవరకు అంటే వీళ్ళిద్దరికీ దేశవ్యాప్తంగా ఈ ఇద్దరు స్టార్స్ ఉన్నటువంటి ఫాలోయింగ్ దృష్ట్యా భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చే అవకాశం ఉందని, దాంతోపాటు తాజ్ కృష్ణ సరౌండింగ్లో ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా ట్రాఫిక్ జామ్, సెక్యూరిటీ సమస్యలు తలెత్తుతాయంటూ కూడా పోలీసులు ఎప్పటికప్పుడు కూడా ఇక్కడ పర్యవేక్షిస్తున్నారు. వేలాదిగా ఫ్యాన్స్ వేదిక బయట గుమిగూడితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ప్రమాదం, అంటే వచ్చే గెస్టులందరికీ కూడా ప్రమాదం అంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తున్నారు. పోలీసుల సూచనలతో అలర్ట్ అయిన విరోష్ టీం తమ రిసెప్షన్ ప్లాన్లో కీలక మార్పులు అయితే చేశారు. ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఈవెంట్ను ఇప్పుడు కంప్లీట్గా ఇన్విటేషన్ ఓన్లీగా మార్చేశారు. అంటే సరైన ఇన్విటేషన్ కార్డు ఉన్న వాళ్ళకి లోపలికి ఎంట్రీ ఉంటుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా క్రౌడ్ కంట్రోల్ కోసం హైదరాబాద్ పోలీసులతో డిస్కస్ చేసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లయితే తెలుస్తుంది. సో మొదటి నుంచి ఈ రిసెప్షన్ కేవలం కొద్ది మంది ఎక్స్క్లూజివ్ గెస్ట్ల కోసం మాత్రమే ప్లాన్ చేశారు. కానీ నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఎగ్జైట్మెంట్ వల్ల కొన్ని ఆంక్షలు అయితే తప్పట్లేదు. జనం రాకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలంటూ కూడా పోలీసులు సూచిస్తున్నారు. సో మొత్తానికి కొత్త జంట భద్రత మాకు అన్నింటికంటే ముఖ్యం అంటూ కూడా వాళ్ళు ఇద్దరు కొత్త జంట అంటే విజయ్, రష్మిక ఇద్దరు కూడా సోషల్ మీడియా వేదికగా మీ సేఫ్టీ మాకు ముఖ్యం అంటూ అభిమానులు కూడా దయచేసి రిస్క్ తీసుకొని రావద్దంటూ కూడా స్టేట్మెంట్లో పేర్కొన్నారు. సో మొత్తానికి రిసెప్షన్ ఇన్విటేషన్తో పాటు వచ్చిన అఫీషియల్ స్టేట్మెంట్లో సోషల్ మీడియాలో విపరీతంగా అయితే వైరల్ అవుతున్నాయి. ఈ వేడుకకు వెళ్ళలేకపోయిన ఫ్యాన్స్ మాత్రం ఆన్లైన్లో ఇటు డిజిటల్లో కూడా సోషల్ మీడియా వేదికగా ప్రతి చిన్న డీటెయిల్ గురించి అయితే ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నారు. సో మొత్తానికి వన్ టైం యూజబుల్ క్యూఆర్ కోడ్ అదైతే ఇచ్చారు. కోడ్ స్కాన్ అయితేనే లోపలికి ఎంట్రీ. వేడుక ప్రాంగణం పూర్తిగా పోలీసుల నిఘాలో ఉంది. ఆహ్వానం లేని వారు కూడా ఎవరు రావద్దంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. సాయంత్రం 7:30 నుంచి ప్రారంభమయ్యే ఈ ఈవెంట్ని కనీ విని ఎరుగని రీతిలో భారీ భద్రత అయితే ఏర్పాటు చేస్తున్నారు. కేవలం ఆహ్వానం ఉన్న అతిథులను మాత్రమే లోపలికి గేట్ నుంచి లోపలికి అయితే పంపిస్తున్నారు. మొత్తానికి వన్ టైం యూజబుల్ క్యూఆర్ కోడ్ వాటిని స్కాన్ చేసి లోపలికి పంపిస్తున్నారు. ఈ కోడ్ను ఎంట్రన్స్ ద్వారానే స్కాన్ చేసిన తర్వాత లోపలికైతే అనుమతిస్తున్నారు. ఈ క్యూఆర్ కోడ్ కేవలం ఒక్కసారి మాత్రమే పనిచేస్తుంది. ఆహ్వాన పత్రిక, క్యూఆర్ కోడ్ లేనివారు దయచేసి రిసెప్షన్ ప్రాంగణానికి కూడా రావద్దంటూ నిర్వాహకులు స్పష్టం చేస్తున్నారు. ఈ వేడుకకు పూర్తిగా పోలీసులు కట్టుదిట్టమైన నిఘాలో, అంటే వాళ్ళ ప్రాంగణంలో, వాళ్ళ ఆధ్వర్యంలో
నిఘా భద్రతా విభాగంలో జరుగుతున్నట్టు కూడా చెబుతున్నారు. ఎవరు కూడా అనధికారికంగా లోపలికి వచ్చే ప్రయత్నం చేయొద్దంటూ కూడా చెబుతున్నారు. ఇటీవలి కాలంలో స్టార్ సెలబ్రిటీల పెళ్లిలకు ప్రైవసీ అనేది అత్యంత కీలకంగా మారింది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి సిటీలో అందులో హైదరాబాద్ నడిబొడినటువంటి తాజ్ కృష్ణాలో ఈ ఈవెంట్ జరుగుతుండడం కూడా విశేషం. మొత్తానికి దాదాపు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి మనం చూస్తుంటే విజయ్కు అతి సన్నిహితంగా ఉన్న వాళ్ళే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టార్ హీరో అయినా, చిన్న హీరో అయినా, స్టార్ డైరెక్టర్ అయినా, చిన్న డైరెక్టర్ అయినా, ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి టెక్నీషియన్ అంటే తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా టాలీవుడ్ వైపు నుంచే కాకుండా నేషనల్ మీడియా కూడా గత వారం 10 రోజుల నుంచి కూడా వీళ్ళ పెళ్లిపై ఎంత ఫోకస్ పెట్టిందో మనందరికీ తెలుసు. ఒక క్యూరియాసిటీ అయితే క్రియేట్ చేసింది దేశవ్యాప్తంగా విరోష్ జంటపై. సో మొత్తానికి దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో ఉన్నటువంటి స్టార్ హీరోలు అంటే సినిమా ప్రముఖులు కూడా మరి కాసేపట్లో ఈ వేదికకైతే రాబోతున్నారు. ముఖ్యంగా ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి అయితే చిరంజీవి, నాగార్జున, వెంకటేష్, బాలకృష్ణ అగ్ర హీరోలే కాకుండా ప్రతి ఒక్క ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కూడా విజయ్ కలిసి ఇన్విటేషన్ ఇచ్చి తప్పకుండా రావాల్సింది అంటూ కూడా పెళ్లికి ముందే కోరడమైనట్టుగా మనకి తెలుస్తుంది. సో మొత్తానికి మనం చూస్తుంటే ఇప్పుడిప్పుడే ప్రాంగణం దగ్గర కూడా అభిమానులు కొద్దిగా అభిమానులు వస్తున్నారు. ఇటు భద్రతా సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ ఎప్పటికప్పుడు కూడా కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు.